5 నుంచి 10 నిమిషాల్లో ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే ఒక కడాయిని అయితే పెట్టుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఈ విధంగా అనమాట రొటేట్ అయితే చేసేసుకోవాలి. ఇలా రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ అనమాట వేసేసి ఇలా హీట్ ఎక్కిన ఆయిల్ అనమాట వేసేయాలి. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లో వేసిన తర్వాత ఒక 1 మినిట్ కదిపించకుండా అలానే ఉంచిన తర్వాత ఫోక్ లేదా గరిటె సహాయంతో నేను వీడియోలో చూపించిన విధంగా అనమాట చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట కొంచెం బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట కలుపుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఒక్కసారి కలిపేస్తే ఏంటంటే పీసెస్ అనేవి చాలా చిన్నవి అయిపోతాయి. కానీ మనం బయట తినేలాంటి టేస్ట్ రావాలంటే పీసెస్ కూడా అలాగే ఉండాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట వేసేసి దీన్ని కొంచెం బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే ఒకసారి అనమాట కలుపుకొని ఒక 1 మినిట్ గ్యాస్ పై ఉంచేసి దీని అనమాట ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్ మొత్తాన్ని తీసేసిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ని అయితే వేసేసి ఇప్పుడు అందులో కొంచెం ఒట్టి గార్లిక్ అనమాట చిన్న చిన్న పీసెస్గా అయితే చేసేసి యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోనే అనమాట సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ అనమాట యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 మినిట్ కుక్ అయితే సరిపోతుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఇందులోనే క్యారెట్ అండ్ క్యాబేజీ అనమాట యాడ్ చేసేసుకోవాలి. ఇందులో వేసే పీసెస్ అనేవి చాలా చిన్నగా అయితే ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఒక 1 మినిట్ బాగా కుక్ చేసేసుకోండి. మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులోనే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం వెనిగర్, అలానే సీజన్ చట్నీ అనమాట వేసేసుకోవాలి. మనం ఇప్పుడు సీజన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి నేను సీజన్ చట్నీ కొంచెం ఎక్కువగా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే సీజన్ ఫ్రైడ్ రైస్ మసాలా అనేది దొరుకుతుంది, అదనమాట తీసుకొచ్చేసి కొంచెం అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం లైట్గా అజినోమోటో అనేది యాడ్ చేశాను. దాని తర్వాత మనకి రైస్కి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. దాని తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసేసి ఈ విధంగా అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేశాను. ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపిన తర్వాత అనమాట మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ అనేది, ఆ ఎగ్ అనమాట ఇప్పుడైతే కలిపేయండి. ఇలా ఎగ్ వేసి కలిపేసిన తర్వాత ఎగ్ అనేది బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందులో కొంచెం సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు మనం కుక్ చేయడానికి పెట్టకముందే సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఒకవేళ సాల్ట్ యాడ్ చేస్తే కరగదు అనిపిస్తే కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేసిస్తే మనకు ఆటోమేటిక్గా అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని అనమాట ఒక 5 మినిట్స్ అలాగే కవర్ చేసేసుకొని కుక్ చేసుకున్నారనుకోండి మనకి అదిరిపోయే టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈ టేస్ట్ మీరు ఒక్కసారి ఇంట్లో తయారు చేసి తిన్నారంటే బయటికి మరి ఎప్పుడు కూడా తినడానికి వెళ్ళరు, మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు. చూసారు కదా ఈ రెసిపీ ఎంత సింపుల్. మరి ఇంకెందుకు కలిసాం తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.